ఈ వైకుంఠ ఏకాదశి తర్వాత నేను చెప్పే ఈ 5 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు స్వతహాగా వాళ్ళ జీవితంలో నిలదొక్కుకోబోతున్నారు. ఎవరైతే రోహిణి నక్షత్రంలో జన్మిస్తారో, మకా నక్షత్రంలో జన్మిస్తారో, స్వాతి నక్షత్రంలో జన్మించారో, మూల నక్షత్రంలో జన్మించారో, అలాగే శ్రవణ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు, ఈ 5 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు వీళ్ళకి తల్లిదండ్రుల సపోర్ట్ ఏదీ లేకున్నా ఖచ్చితంగా వీళ్ళు కష్టపడి చిన్నప్పటి నుండి వీళ్ళ స్వతహాగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈ డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశి తర్వాత వీళ్ళ జీవితంలో వీళ్ళు నిలదొక్కుకోబోతున్నారు. ఒకసారి ఈ 5 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు మీరు చిన్నప్పటి నుండి మీ జాతకాన్ని ఒకసారి పరిశీలించండి. మీరు పుట్టిన దగ్గర నుండి మీ ఫ్యామిలీలో అన్ని కష్టాలతో ప్రారంభమవుతారు. కష్టాలు స్టార్ట్ అయిన వెంటనే మీరు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ విద్యాభ్యాసం కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, మీకు వివాహం కానీ, మీకు సంతానం కానీ, మీకు సమస్యలు కానీ అన్ని మీ అంతటా మీరు నెరవేర్చుకున్నాయే. దీంట్లో మీకు తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తున్నప్పుడు మీకు తల్లిదండ్రుల నుండి ఎటువంటి సపోర్ట్ ఉండదు. వ్యాపారం ప్రారంభిస్తున్నట్టు మీ వివాహం తర్వాత వ్యాపారం ప్రారంభిస్తే అత్త మామల నుండి కానీ తల్లిదండ్రుల నుండి కానీ ఎటువంటి సపోర్ట్, స్వతహాగా ఎదుగుతారు. మీ కాళ్ళ పైన మీరే నిలబడి లాభము నష్టము ఏదైనా నా వల్లనే, నేను ఒక్కడినే సాధిస్తాను అని కర్ణునిలా భీష్మించుకొని కూర్చుంటాడు. ఖచ్చితంగా ఎప్పుడు మీరు ఈ వైకుంఠ ఏకాదశి తర్వాత ఈ 5 నక్షత్రాల్లో జన్మిస్తే ఒకసారి మీ జీవితంలో నిలదొక్కునే రైట్ టైం వచ్చింది. మీ ప్రయత్నాన్ని మరింత ముమ్మరం చేసి విజయ తీరాల్ని, విజయ శంఖాన్ని మీరు మోగించండి.